అన్నావు కదా ప్రభా. నీ కష్టం ఏముందో మనుషుల దగ్గర చెప్పద్దు, నీ బాధ ఏదిందో మనుషుల దగ్గర చెప్పద్దు, నీ రోగం ఏదిందో మనుషుల దగ్గర చెప్పద్దు, నీ వేదన ఏముందో మనుషుల దగ్గర చెప్పద్దు. జీవము కలిగిన దేవుని దగ్గర చెప్పు. అయ్యా నిజమే, ఆ బిడ్డ అడుగుతుంది, దేవా నా ఆకలి తీర్చవా, ఈ రాత్రి దినం నీ ఆకలి తీర్చకపోతే మాకు ఎవరు తీరుస్తారయ్యా, ఈ ఆకలి తీర్చకపోతే మాకు తీర్చే వాళ్ళు ఎవ్వరు లేరయ్యా, మాకు తండ్రి లేడు కదయ్యా, నువ్వే మా తండ్రి అని అడుగుతుంది. అందరు ఎగతాలు చేస్తున్నా కూడా బిడ్డ పట్టు విడవగా ప్రార్థన చేసింది. కాకి ద్వారా నాకు ఆహారం పంపించాడు, ఏలియాను కూడా కాకుల ద్వారా పోషించాడు. అంతమంది బయలుదేవతలు అక్కడ ఉన్నారు, ప్రవక్తలు అక్కడ ఉన్నారు, అంతమంది ప్రవక్తలు అక్కడ ఉన్నా కూడా ఏలియా అంటున్నాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతున్నాడు. అయ్యా ఈ దినము నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే మేము ఏమైపోతాము, ఈ దినము నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నేను ఏమైపోతాను అంటున్నాడు. నువ్వు అడుగు దేవుని. అయ్యా ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నేను ఏమైపోతాను అయ్యా. అయ్యా మనుషుల వైపు చూసేవారుగా కాదయ్యా, నీ వైపు చూసేవారుగా మమ్మల్ని చెయ్యయ్యా అని అడుగుతాం దేవుణ్ణి. కనికరించువా ఈ రాత్రి, దేవా కనికరించువా ఈ రాత్రి. అయ్యా నువ్వు కనికరించువా ఈ రాత్రి. నీ కొరకు మేము బ్రతకాలయ్యా, ఇంతవరకు నీ కొరకు బ్రతకాలి ప్రభా. అన్ని ఆచారాలు మా దగ్గర ఉండకూడదు ప్రభా, ఇతర దేవుళ్ళని మేము కొలవకూడదు ప్రభా, ఇతర దేవుళ్ళ వైపు మేము చూడకూడదు దేవా. అయ్యా నువ్వు కనికరించువా. నిజమేవా దైవము నువ్వయ్యా, ఇశ్రాయేలీయుల దైవము నువ్వు కదా ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా. అయ్యా ఎరిగి ఎరిగి నష్టపోతున్నామేమో, ఎరిగి ఎరిగి నామాన్ని దూషిస్తున్నామేమో, ఎరిగి ఎరిగి ఇతర దేవుళ్ళ వైపు చూస్తున్నామేమో, ఇతర ఆచారాల వైపు చూస్తున్నామేమో. సర్వశక్తిమంతుడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా. ఆకాశమును నువ్వు ఆశీర్వదించే దేవుడు కదయ్యా, ఆకాశమును నువ్వు మమ్మల్ని చూసే దేవుడు అయ్యా. మమ్మల్ని ఒక్కసారి నువ్వు లేకపోతే మేమేమైపోతామో తండ్రి అడగని దేవుడిని. యుద్ధాలతో ఎంతమంది చనిపోతున్నారయ్యా, ఆ బాంబులు కూడా ఎంతమంది చనిపోతున్నారయ్యా. ఆ యుద్ధాల పట్టు రోషము కలిగిన ప్రార్థన మాకు ఇవ్వయ్యా, ఏలియా వంటి ప్రార్థన మాకు ఇవ్వయ్యా. ఏలియా దేవుడే నిజమైన దేవుడు అంటున్నాడు, ఏలియా దేవుడే నిజమైన దేవుడయ్యా. నువ్వు నిజమేనయ్యా, మా దేవుడే నిజమైన దేవుడు అయ్యా. నువ్వు పిలిస్తే పలుకుతావయ్యా. జీవం లేని వాటి వైపు మేము చూస్తే ప్రయోజనం ఉండదు నాయన. ఏ చెట్టుకో మొక్కకో రాయికో మొక్కితే ప్రయోజనం ఉండదయ్యా. జీవము కలిగిన దేవుడిని మేము మొక్కుతున్నాము కదయ్యా, సర్వశక్తి కలిగిన దేవుడిని మేము మొక్కుతున్నామయ్యా, శ్రేష్టమైన తండ్రిని మేము ఆరాధిస్తున్నామయ్యా. ఎంతో మందికి లేదయ్యా ఈ భాగ్యం, ఎంతో మంది భాగ్యము చూడక నశించిపోయారయ్యా. నువ్వు మాకు ఇచ్చావయ్యా, సయ్యా నువ్వు మాకు ఇచ్చావయ్యా. తోటి వారికి కూడా దయచేయ్యా, లేని వారికి దయచేయ్యా. ఇశ్రాయేలీయుల దేవుడు లేడని చెప్పి బయలుదేవతలను ఆరాధిస్తున్నారా అంటున్నావు కదయ్యా. నిజమే నువ్వు మా దేవుడవయ్యా, నీ వైపే మేము చూడాలయ్యా. ఆకాశం వైపు మా కన్నులెత్తి అడుగుతున్నాము, మా వైపు చూడవాలి. నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇవ్వయ్యా అని అడగండి దేవుణ్ణి. ఈ దినము నిన్ను మోసుకొని వెళ్ళాలయ్యా ఇక్కడి నుంచి. ఏలియా పిలిస్తే ఆకాశం నుంచి దిగావు కదయ్యా, ఏలియా పిలిస్తే పరలోకం నుండి దిగి దహించావు కదా ప్రభువా. ఈ రాత్రి మేము పిలుస్తున్నామయ్యా అని అడగండి దేవుణ్ణి. ఈ రాత్రి మేము అడుగుతున్నాం, మా ఇంటికి రండయ్యా. ఈ రాత్రి మా కుటుంబానికి రాయ్యా, ఈ రాత్రి మా తోడును రాయ్యా. మా అవసరతలు తీర్చు ప్రభువా, మా కష్టాలు తీర్చిన ఆయన, మా శ్రమలు తీర్చిన ఆయన, మాకు రక్షణ దయచేయని అడగండి దేవుణ్ణి. ఈ దినమే నీ కృపతో మమ్మల్ని నింపయ్యా, ఈ దినమే నీ ఆశీర్వాదాలు మాకు దయచేయ అని అడగండి.
పరిశుద్ధుడా, నీతిమంతుడా, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞాని, లోక పాప రక్షకాలను స్తుతిస్తున్నామయ్యా. ఏలియా ఎలాంటి నామాన్ని కనపరిచాడో అలాంటి కృపను కూడా మాకందరికీ దయచేయండి. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ యొక్క అవసరతను తీర్చండి. బిడ్డల యొక్క అవసరతను తీర్చండి నాయన. ఏ అవసరతతో ఇక్కడికి వచ్చారో వారి అవసరతను తీర్చండి నాయన. రాలేకపోయిన వారికి కూడా నువ్వు కృప చూపించండి నాయన. అనేక మంది ఆత్మీయ మేలు పొందుకునేలా సహాయం చేయండి ప్రభు. అయ్యా, ఇక్కడ నీ ఆత్మీయ ఆహారాన్ని పొందుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డని చేయండి నాయన. దేవులతో నింపండి. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి. కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి ప్రభు. మొదట రక్షణ ప్రతి బిడ్డకి దయచేయండి నాయన. శ్రేష్టమైన నీ కృపతో ప్రతి బిడ్డని నింపండి నాయన. నీ ఆత్మతో ప్రతి బిడ్డని నింపండి నాయన. వీటిని మొదలుకొని ప్రభా నీ కొరకు బ్రతికే బిడ్డగా ప్రతి బిడ్డని చేయండి నాయన. నీ ఆత్మ మా మధ్యలో ఉంటకు సహాయం చేయండి నాయన. అయ్యో, ఈ వారం మొదలుకొని మళ్ళా తిరిగి వచ్చే వారం వరకు నీ కృప కాపుదల భద్రతకి మమ్మల్ని అందరినీ దాటండి నాయన. నీ క్షేమం మా కుటుంబానికి దయచేయండి. తల జరుగుతున్న వారికి కూడా నెమ్మది దయచేయండి. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి రక్షణ దయచేయండి. వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను తీసివేయండి నాయన. త్వరగా ఇక్కడ మందిరం కూడా అనుగ్రహించి దీవెనలతో ప్రతి బిడ్డని నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.